రేవంత్ రెడ్డి గారు మొన్న ఈ మధ్య ఓయూకి వెళ్ళారు. ఓయూలో ఒక పర్టికులర్ ఒక బిల్డింగ్ని ఆయన ఇనాగ్రేట్ చేయడానికి వెళ్ళారు. సో అక్కడికి వెళ్ళినప్పుడు ఒక విద్యా వ్యవస్థ గురించో లేకపోతే ఆ యూనివర్సిటీకి సంబంధించినటువంటి వీసీల గురించో వాళ్ళ గురించో ఇట్లా అక్కడ మాట్లాడాల్సిన మాటలు కాకుండా అది ఒక రాజకీయ సభలాగా అయిపోయింది. అక్కడ కూడా ఏం మాట్లాడారంటే ముఖ్యంగా ఆయన చేసిన వ్యాఖ్య ఒకటి ఉంది. మీరు టీఆర్ఎస్కి ఓటేసి గెలిపించుకుంటే ఈ ఓయూను కూడా ముక్కలు చేసి అమ్మేస్తాడు ఆయన నెక్స్ట్. బట్ అది మాత్రం గుర్తుపెట్టుకున్నాను. ఈ మాట ఎందుకు అనాల్సి వచ్చింది? ఆయన అంతకుముందు 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రిగా ఉంటానన్న వ్యక్తి ఈ రోజు మళ్ళీ టీఆర్ఎస్ని గెలిపిస్తే అంటే అతని మీద అతనికి నమ్మకం లేదా ఏంటి సార్? దీన్ని ఏ విధంగా చూడొచ్చు సార్? ఒకటి సార్, అసలు అంటే వాళ్ళు కూడా అంటున్నారు అనుకోండి, టీఆర్ఎస్ మేము కట్టిన బిల్డింగ్ మేము కట్టిన ఫ్లైన్ అవును ప్రభుత్వాలు అనేది ఏదైతుందో కంటిన్యూ ప్రాసెస్. ఒకరి హయాంలో ఫౌండేషన్ వేస్తాం, ఒకరి దానిలో కన్స్ట్రక్షన్ ఎత్తుంది, ఇంకోటి తప్పలేదు. బట్ ప్రభుత్వం అనేది ఇది నేనేసిన, ఇది నా కోతా కింద రావాలి, ఆయన రిబ్బన్లు కట్ చేస్తుండు, ఇది కత్తెర పెట్టుకొని తిరుగుతుండు. ఇది ఏదైతుందో చెప్పాలంటే ఇప్పుడు చిల్లర పార్టీ తర్వాత థర్లాస్ అన్నారు, ఇది థర్లాస్ చిల్లర మాటలు వీళ్ళు. అది కేటీఆర్ మాట్లాడిని, హరీష్ రావు మాట్లాడిని, పార్టీలు ఎవరు మాట్లాడి, రాజకీయ అజ్ఞానం మాట్లాడేది. అరే డెవలప్మెంట్ అనేది కంటిన్యూ ప్రాసెస్. నేను నీ ఇంట్లోకి వెళ్ళి ఇస్తున్నావా? నీ జీతం తీసుకోకుండా పనిచేస్తున్నావా? లేకపోతే నీ ఆస్తులు అమ్మేమని ఇచ్చినావా? సో ఇట్స్ వెరీ రాంగ్, వెరీ రాంగ్. ఎవరు చేసినా పని జరిగింది, కంప్లీట్ అయింది. అది సబితమ్మ పూర్తి చేసిందా లేకపోతే కేసీఆర్ పూర్తి చేసింది, పీపుల్స్ మనీ. సో అతను కంప్లీట్ అయింది కనుక పోయిండు, తప్పేం లేదు. కానీ ఆ ఠాగూర్ విక్రమ్లో ఎవరున్నారండి? కాంగ్రెస్ కార్యకర్తల మీటింగ్ ఎక్కున్నది. ఎవరండి? దయాకరు ఆయన వైఫ్ ఏంది, అక్కడ మన నరేందర్ రెడ్డి ఏంది, కోదండరామ్ ఏంది, ఆ మీటింగ్ ఎవరిది, ఆ ఫంక్షన్ ఎవరిది? వీళ్ళు ఏమైనా ఇన్వైట్ ఇస్తే డయాస్ మీద కూర్చో. యూ కాంట్ అటెండ్ ద మీటింగ్. ఆయన ఇప్పుడు ప్రొఫెసర్ గా లేడు, ఎమ్మెల్సీగా ఉన్నాడు. ఈయన ఎమ్మెల్సీగా ఉన్నాడు. ఈజ్ నాట్ ఏ స్టూడెంట్, ఈజ్ నాట్ ఏ ప్రొఫెసర్. ఏంటంటే వాళ్ళు మొత్తం వాళ్ళు కూర్చొని నిర్బంధం చేసి అక్కడ ఏదైతుందో రాజకీయ సభ లెక్క మాట్లాడితే ఎలా తనే మీరు అన్నట్టుగా ఏదైతుందో 10 సంవత్సరాలు నేను అధికారం అనుభవిస్తా అంటుండు. అసలు అక్కడ రాజకీయ ప్రసంగమే ఉండదు. కేసీఆర్ అంటే టీఆర్ఎస్ మళ్ళీ వస్తే ఈ యూనివర్సిటీని ముక్కలు చేసుకొని అమ్ముకుంటాడు. అసలు మీరు 10 ఏళ్ళ కనుక మీరే అంటుండ్రు కదా. గతంలో టీడీపీ 10 ఏళ్ళు చేసింది, కాంగ్రెస్ 10 ఏళ్ళు చేసింది, టీఆర్ఎస్ 10 ఏళ్ళు చేసింది. నేను ఖచ్చితంగా 10 ఏళ్ళు ఈ ప్రభుత్వం ఉంటుంది అంటున్నారు, మీరు నేనే ఉంటా అంటున్నాను. మరి భయమవుతున్నట్టున్నది మీకు చూస్తుంటే. టీఆర్ఎస్ ఎక్కడ వస్తుందని ఇది ఎన్నికల ప్రసంగం చేయొద్దు. యూ షుడ్ బి డిగ్నిఫైడ్. ఈరోజు ఎస్ మీరు అది గుడ్ 1000 కోట్లు ఇస్తా అంటున్నారు, మళ్ళీ వస్తా అంటున్నారు డిసెంబర్. ఇదేమన్నా ఛాలెంజ్ అర్థం కదా? రాజ్యాంగం ఒప్పుకోతే మీరేమంటున్నారు? వైస్ ఛాన్సలర్ చెప్తున్నాను, కమిషనర్ చెప్తున్నాను, ఒక్క పోలీసు అని పెట్టద్దు. ఎట్లా పోతావు? యు ఆర్ ద ముఖ్యమంత్రి. ఇది రాజ్యాంగం కర్మ హక్కులు. మీకేదైనా జరిగేతుంటే దే విల్ బి సస్పెండ్. పోలీస్ అధికారులు సస్పెండ్ అవుతారు. ఒక అంగరక్షకుడు గన్మెన్ ఉన్నాడండి, నాకు ఎమ్మెల్యేను మంత్రి ఉన్నాడు. నేను వితౌట్ గన్మెన్ ఎక్కడికో పోయినా, అక్కడ కష్టమని పొడిచిండు, పొడితే ఇమ్మీడియట్ సస్పెండ్ అవుతానండి. ఈ విల్ బి సస్పెండ్. ఒక ముఖ్యమంత్రి అనే అతను నేను యూనివర్సిటీకి వస్తుంటే దంగలు పోతున్నావా? నా మీరు ఎంపీగా ఉన్నప్పుడు కానీ ప్రతిపక్షం ఉన్నప్పుడు కానీ ఒక్కరు కూడా సైకిల్ మోటార్ మీద పోయింది, సీఎం ఇంటికి వెళ్ళి ప్రగతి భవన్ ముట్టడిపోయింది. దట్ ఈస్ డిఫరెంట్. బట్ యు ఆర్ ద చీఫ్ మినిస్టర్. ఇవాళ గవర్నర్ అనుకుంటా, ఏది సిటిజన్, ఏది మన ఆంధ్ర నెంబర్ 1 అంటే ఏమంటారు దీన్ని, సిటిజన్ ఏమంటారు, ప్రథమ పౌరుడు, రెండవ పౌరుడు. అంటే మీరే ప్రథమ కింద లెక్క ముఖ్యమంత్రి. అరే పరిపాలించే వాళ్ళు నేను వస్తున్నా ఏదైతుందో పోలీసు ఉండదంటే నేనే పోటీ, పోలీసు లేకుండా నేనే పో. ఇవాళ అది రెచ్చగొట్టేది. అంటే అది ఏదైతుందో దొంగలు రా చూసుకుంటా. ముఖ్యమంత్రి ఎక్కడికి వెళ్ళి ఏ వ్యాఖ్యలు లేదు. ఈ వ్యాఖ్యలు ముఖ్యమంత్రి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ను అధికారం తేవడానికి మీ వాక్చాతుర్యము, మీ యొక్క ఛాలెంజ్ ఓకే సూపర్. ఎవరు అడ్డుకుంటారో చూస్తా కోదండరామ్. ఎందుకు అడ్డుకుంటారండి? ఇదివరకు అడ్డుకుంటున్నారు, దయాకర్ను అడ్డుకున్నారు. ఏంటంటే దయాకర్ కూర్చుండేది ప్రతి మీటింగ్ లో దయాకర్ గురించి చెప్పడం ఏంది నాకు అర్థమే కావడం లేదు. ఇట్ ఈజ్ అన్ఫార్చునేట్. ముఖ్యమంత్రి గారు నా మిత్రుడు, నాకంటే 20 సంవత్సరాల 22-23 సంవత్సరాలు చిన్న. బట్ నెంబర్ ఆఫ్ పేపర్లో, నేషనల్ మ్యాగజైన్స్లో కానీ స్థానిక హైయెస్ట్ సర్క్యులేషన్ పేపర్లో ముఖ్యమంత్రిగా ఈ లాంగ్వేజ్ అది ఏదండి. పార్టీలో చర్చ జరుగుతుంది. దయచేసి ఏదైతుందో
మీరు ఒక ముఖ్యమంత్రిగా మాట్లాడండి. బట్ అట్లా పోయి మన మీటింగ్లకు అన్ని అదేంది ఫ్యాషన్ మొన్న అదేంది కదా ప్రపంచ అందాల పోటీలకు ఎవరండి వీళ్ళు ఎవరు పోతుండ్రు, ఏం చేస్తుండ్రు, అక్కడ ఎవరు కూర్చుంటుండ్రు? అధికారులు కానీ ఇక్కడ పోలీసు ఏం చేస్తుంది, కూర్చోమంటారు. బట్ యూ షుడ్ నాట్ అటెండ్. ఒక ప్రోటోకాల్ ఉంటుంది, ప్రోటోకాల్ ప్రకారం ఉంటుంది. పోయినాక కూర్చుంటారు. మేము కూడా పోయినామండి ఆర్టీ చైర్మన్ గా, మా కుర్చీ ఇస్తే కూడా మేము కింద కూర్చొని మాజీ ఎమ్మెల్యేలను కూర్చోబెట్టినాం. ఇదేంటండి, ఇది ఏం జరుగుతుంది ఇప్పుడు ఇక్కడ? ఇదొక మన కాంగ్రెస్ కార్యకర్తల మీటింగ్ లెక్క ఎక్కడమైనా జరుగుతూ ఉంటే ఇది అన్ఫార్చునేట్